ఒక మనిషి క్యారెక్టరే చెప్తుంది అతను ఎటువంటి సినిమాలు చేస్తాడంటే. గతంలో ఆయన చేసిన సినిమాలన్నీ ప్యూర్ ఫ్యామిలీ డ్రామా సినిమాలు. ఎందుకంటే మా ఇంట్లో రాత్రి కూడా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమా, వన్ ఆఫ్ ద ఫేవరెట్ మూవీ. మా మిస్సెస్ అయితే తప్పకుండా ఆ సినిమా చూస్తుంది. ఏంతో గొప్పలు చెప్పుకుంటాడు కాదు, కానీ ప్రతి డైలాగు కంటతో సహా చెప్పేస్తుంది. అంటే అంత ఇంట్లో ఫ్యామిలీలో కానీ పిల్లలకు కానీ అంత వెళ్ళిపోయినాయి. అంటే చాలా సెన్సిబుల్ విషయాలని చాలా ఎంత ఓపెన్గా మాట్లాడతారు ఆయన సినిమాలు. అలాగే ఒక పెళ్ళైన అమ్మాయి కానీ తర్వాత ప్రేమించే అమ్మాయి కానీ వాళ్ళ మనసులో ఉన్న ఆవేదన కానీ వాళ్ళ మధ్య వచ్చే చిన్న కాన్ఫ్లిక్ట్ కానీ భాస్కర్ గారు చెప్పినంతగా నాకు తెలిసి ఏ డైరెక్టర్ చెప్పరేమో. ఒకప్పుడు బాపు గారు అలా చెప్పేవాళ్ళు. భాస్కర్ గారు మరి అంతట్లా పట్టేశాడో నాకైతే అర్థం కాలేదు. సో మనతో పాటు ఇప్పుడు ఆయన స్టైల్ను పక్కగా మార్చుకుని జాక్ అంటూ డిఫరెంట్ యాక్షన్ డ్రామాతో వస్తున్నారు. సో చూద్దాం ఆయన జానర్ మార్చారా, పందా మార్చారా, ఇప్పుడు ఆయన్ని నమ్ముకున్న లేడీ ఫ్యాన్స్ ఆయన ఎలా ఉంటారు, వాళ్ళకి ఏం చెప్తారని చెప్తాను. హై భాస్కర్ గారు, నమస్తే అండి. నమస్తే సార్, థ్యాంక్ యూ. అంటే ఒక సినిమా అలా అంత దూరం వెళ్ళింది జనాల మధ్యలో, అంటే మీ ఫ్యామిలీలో అలా చూసారని మీరు చెప్తుంటే హ్యాపీగా ఫీల్ అయ్యారు. సార్ మా ఇంట్లో రెగ్యులర్గా ప్లే మూవీస్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సార్. మా వైఫ్కి చాలా ఇష్టమైన సినిమా, ప్రతి డైలాగ్ చెప్తుంది. ఓకే, సూపర్ సార్. అసలు రాయటం కూడా ఒక క్యారెక్టర్ కాదు, ఒక హీరోయిన్ క్యారెక్టర్ కానీ అఖిల్ క్యారెక్టర్ కానీ వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ కానీ ప్రతి క్యారెక్టర్కి ఉన్నా కూడా చాలామంది ఉంటారు. వారు సినిమాలో చాలామంది ప్యాడింగ్ ఉంటారు. అందరికీ ఇంపార్టెంట్ రోల్స్ రావడం చాలా అరుదైన విషయం. వాళ్ళతో డైలాగ్స్ చెప్పించడం. ఓ సార్, జాక్ ఏంటి మీ జానర్? భాస్కర్ గారు అంటే సార్ భాస్కర్ సార్ వేసుకున్నారు, బొమ్మరిల్లు భాస్కర్ అని తీసేశారు. ఎందుకంటే మాకు అప్పటి నుంచి బొమ్మరిల్లు చూస్తున్నాం కాబట్టి. ఎలాగో బొమ్మరిల్లు భాస్కర్ గానే గుర్తుంటాను, అది వేరే విషయం. సో జస్ట్ ఏంటంటే భాస్కర్ అన్నది పెడదామని డిసైడ్ అయ్యాను. ఏంటి ఎవరైనా కావాలని ఇప్పటి నుంచే చాలా రేర్ కేసెస్, ఒక 5 6 ఇండస్ట్రీ అట్లా ఉంటుంది. వెన్నెల కిషోర్ లేదా ఏం లేదు, పేరు వెనకాల అది ఒక ఇంటి పేరు, అది ఎప్పటికీ పోదు, అది అలాగే ఉంటుంది. అందులో ఇదేం లేదు. జాక్ ఏంటంటే ఇది అనదర్ నాకు ఒక స్పెషల్ ఫిలిం. సో యంగ్స్టర్స్తో కలిసి ఒక అనదర్ కైండ్ ఆఫ్ ఫిలిం చేయడం అన్నది జానర్ మారుతుందేమో కానీ ఏంటంటే అందులో ఉన్న విషయాలు నా స్టైల్ అన్నది ఉంటుంది. సార్ మీరు తీసిన యంగ్స్టర్స్తో తీశారు సార్. రామ్ చరణ్ యంగ్స్టర్గా ఉన్నప్పుడు అరేంజ్ చేశారు, తర్వాత సిద్ధార్థ్ యంగ్స్టర్గా ఉన్నప్పుడు బొమ్మరిల్లు చేశారు, అల్లు అర్జున్తో పరుగు చేశారు. వీళ్ళందరూ యంగ్స్టర్స్గా ఉన్నప్పుడు చేశారు. సార్ సిద్ధు నెక్స్ట్ లెవెల్ ఆ రేంజ్కి వెళ్తాడు, అందులో డౌట్ లేదు. అవునా? ఏంటి సార్ అతను జేబులు కొడుతున్నాడు, మోటార్ సైకిల్ కొట్టేస్తున్నాడు, ప్యాంట్ షర్ట్ వేసుకుంటున్నాడు, పక్కన పేలుస్తున్నాడు. ఇన్ని షేడ్స్ అలా ఒక మనిషిలో ఎన్ని షేడ్స్ ఉన్నాయి. అది టెర్రర్ అటాక్ చేస్తున్నాడు, ఏంటి గూఢచారా లేకపోతే ఏంటి? అన్నిట్లో ఏంటంటే అసలు ఈ క్యారెక్టరైజేషన్ అది ఒక యాక్షన్ బ్యాక్డ్రాప్ ఈ కథకి నేను తీసుకున్న థీమ్కి తీసుకున్నాను. ఎస్పెషల్లీ ఇలా ఒక యాక్షన్ ఫిల్మ్ చేయాలని స్టార్ట్ చేయలేదు. నేను ఒక థీమ్ తీసుకున్నాను, దాంట్లో ఒక హై స్టేక్స్ ఉన్న జాబ్ కావాలన్న ఒక నెసెసిటీ ఉంటుంది. దానికోసం ఈ బ్యాక్డ్రాప్ తీసుకున్నాను. సో ఇందులో యాక్షన్ అవన్నీ ఆ థీమ్లో నుంచే పుట్టినవే అవి. సో పర్టికులర్గా ఇలా చేయాలని ఒక క్యాల్కులేటివ్గా అయితే అనుకోలేదు. అంటే బొమ్మరిల్లు భాస్కర్ గారు మీ దగ్గర నుంచి ఆశించే సినిమాలు జానర్ ఇప్పుడు వరకు చేసినాయి. ఎందుకంటే ఆశించడం అంటే ఏం లేదు, ఇప్పుడు వరకు మీ ఆ కైండ్ ఆఫ్ జానర్ మూవీ చేశారు కాబట్టి ఇప్పుడు ఒకసారి ట్రాక్ పక్కకి వెళ్ళారు. ఎందుకని లేదు, ట్రాక్ పక్కకి వెళ్ళలేదు. జాక్ అన్నది అందులో భాస్కర్ ఉంటారు, థీమ్స్ ఉంటాయి కండి, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే అది మాత్రమే ఒక ఫిల్మ్ మేకర్గా నాకు ఒక ఎగ్జైట్మెంట్ ఇస్తుంది. జస్ట్ ఒక యాక్షన్ ఫిల్మ్ చేద్దామంటే నేను చేయను. అందులో ఏం చేస్తాం అన్న ఒక చిన్న ఫీలింగ్ ఉంటుంది. దీంట్లో ఒక ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్తున్నా. దానివల్ల నా సినిమాలో ఉన్న అదే థీమ్ ప్యాటర్న్ అవన్నీ కూడా ఉంటాయి, కానీ ఏంటంటే మోర్ ఇంకా వైబ్రెంట్గా ఇంకా ఒక యాక్షన్ అండ్ కామెడీ ఎలాగో నాకు చాలా ఇష్టపడతాను. సో లైటర్గా ఫన్ వేలో సిచ్యువేషనల్ కామెడీస్ ఉంటాయి. ఆ సిచ్యువేషన్ నుంచే అది హీరోయిన్ అయినా సరే అదర్ క్యారెక్టర్స్ అయినా సరే వాళ్ళందరూ ఆ సిచ్యువేషన్లో నుంచి వచ్చే కామెడీనే నేను ఎక్కువ లైక్ చేస్తాను. సో అలా ఎవ్రీథింగ్ అన్నీ ప్యాక్ అయి ఉన్న ఫిలిం. సార్ చాలా సినిమాల్లో హీరోయిన్స్ అంటే ఓన్లీ సాంగ్స్కో లేకపోతే సాంగ్స్కి లీడ్కి వచ్చే టైంలోనో 2-3 సీన్లకో పరిమితం అవుతారు. పెద్ద హీరోయిన్లు కూడా, బూసే ఎగ్డే కూడా చాలా సినిమాలు సాంగ్ వచ్చే ముందు లీడ్ 2-3 సీన్లు కనిపిస్తుంది, ఇమీడియట్ సాంగ్ వచ్చేస్తుంది. కానీ భాస్కర్ గారి సినిమాలో హీరోయిన్స్ చాలా పవర్ఫుల్గా ఉంటారు. మనకి బొమ్మరిల్లు తీసుకున్న
అన్నీ పరుగు తీసుకున్న తర్వాత పూజ హెగ్డేకి లైఫ్ టైంలో అటువంటి క్యారెక్టర్ రాదండి. ఎటువంటి క్యారెక్టర్ తీసుకున్నారు ఈ దీంట్లో కొత్త అమ్మాయిని తీసుకున్నారు వైష్ణవి చైతన్య. ఎట్లా ఉండబోతుంది బొమ్మరిల్లు అని కాదు కానీ అంటే నేను మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఒక క్యారెక్టర్ రాసేటప్పుడు ఆ క్యారెక్టర్కి ప్రతి క్యారెక్టర్కి ఏదో ఒక గోల్ ఉంటుంది. వాళ్ళకి కావాల్సిన ఒక విషయం కోసం వాళ్ళు ఫైట్ చేస్తూ ఉంటారు ఏ కథలో అయినా కదా. అలా ఒక హీరో గోల్ కోసం హీరో ఎన్ని ఒక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడు, దాంట్లో నుంచి సాధించాడా లేదా అన్న కథే చెప్తాం కదా. దాని లోపల మనం అనుకున్న థీమ్ చెప్పాలని అనుకుంటాం. అలాగే అమ్మాయిల క్యారెక్టర్ తీసేటప్పుడు కూడా వాళ్ళకు కూడా ఏంటంటే వాళ్ళ గోల్ ఏంటి, వాళ్ళ ప్రాబ్లం ఏంటి, వాళ్ళ క్యారెక్టరైజేషన్ ఏంటి, వాళ్ళు ఎందుకు అలాంటి థాట్స్ వాళ్ళకు వచ్చాయి అన్నదంతా ఇంకొంచెం బ్యాక్ స్టోరీ మొత్తం ఎక్కువ రాస్తాం కాబట్టి క్యారెక్టర్స్ కొంచెం హైలైట్ అవుతాయి. సో అట్లా ఇందులో వైష్ణవికి కూడా ఒక ఇంట్రెస్టింగ్ రోల్. నేను ఇప్పటివరకు రాసిన ఒక అమ్మాయిల క్యారెక్టర్లో నుంచి ఇది ఒక డిఫరెంట్ ఫుల్ ఫన్ కూడా జనరేట్ అయ్యేలాగా మంచి రోల్. సరే ఎలా పట్టుకుంటారు ఆడవాళ్ళ మనసుల్ని? ఎందుకంటే ఆడవాళ్ళ మనసులు పట్టుకోవడం ఏంటంటే కాదు సార్, పెళ్ళయి భర్త తీసుకొస్తాడు సంపాదిస్తున్నాడు నీకు ఈ లైఫ్ చాలే అనుకుని ఆడవాళ్ళు అనుకుంటారు. మగవాళ్ళు ఏమనుకుంటారు, ఈ లైఫ్ చాలు మనం సంపాదిస్తున్నాం, ఇంటికాడ ఫుడ్ పెడుతున్నాం, హాయిగా చూసుకుంటాం. అర్థం చేసుకోవడం వేరు, వాళ్ళని పోషించడం వేరు. ఈ కాన్ఫ్లిక్ట్లో మీరు తీసుకొచ్చే చాలా అంశాలు ఉన్నాయి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కానీ, తర్వాత బొమ్మరిల్లు క్లైమాక్స్ కానీ, ఒక అమ్మాయి చాలా చిన్న చిన్న విషయాలు మనం నెగ్లెక్ట్ చేసేస్తామండి. నాకు ఇది ఫస్ట్ ఇలా చూడొచ్చు అన్నది నేర్పించినవన్నీ ఇరానియన్ ఫిలిమ్స్. నేను ఫిలిం ఫెస్టివల్లో ఫిలిం ఇన్స్టిట్యూట్లో చదువుతున్నప్పుడు ఫస్ట్ ఇరానియన్ ఫిలిమ్స్ చూసేటప్పుడు నేను షాక్ అయిపోయాను. నేను ఇంత చిన్న ప్రాబ్లమ్స్ తీసుకొని అంత ఒక ఆకట్టుకునేలాగా అసలు లేగలేము. అసలు నేనైతే ఒక ఫిల్మ్ ఇలా చూసాను, ఏడుస్తా, ఎవరైనా చూసేస్తారని ఫిలిం ఫెస్టివల్లో ఇలా చూసాను. సో స్మాలెస్ట్ ప్రాబ్లమ్స్లో ఇంత ప్రాబ్లమ్స్, బిగ్గర్ ప్రాబ్లమ్స్ ఉంటాయా అన్నదంతా నేను అవి చూసేటప్పుడు వచ్చిన ఒక ఫీలింగ్ అది. దాని తర్వాత మన లైఫ్ లిటరేచర్ చదవడం, మనం వెరీ స్మాల్ థింగ్స్ ఉంటాయండి, మనం నెగ్లెక్ట్ చేసేస్తాం. అది చిన్న విషయం, అది ఓకే అని మనం పట్టించుకోము. కానీ దానివల్ల మన బిహేవియర్ డిసైడ్ అవుతుంది, దానివల్ల మన యాక్షన్స్ డిసైడ్ అవుతుంది, దానివల్ల మనకు వచ్చే కాన్సిక్వెన్సెస్ మనకు వస్తాయి, దానివల్ల స్ట్రగుల్ అవుతుంటాం. ఇవన్నిటి కారణం చూస్తే చాలా చిన్న బిహేవియర్ ఉంటుంది, చిన్న ప్రాబ్లం ఉంటుంది. ఆ చిన్న ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయడంలో ఒక ఇంపార్టెన్స్ ఉందన్నది నాకు ఎప్పుడో ఫిలిం ఇన్స్టిట్యూట్ టైంలో నుంచే వచ్చిన ఒక అలవాటు అనుకోండి. సో అట్లా ఏంటంటే ఇందులో కూడా ప్రాబ్లం మనం చూసుకుంటే చాలా చిన్న ప్రాబ్లం, ఒక చిన్న ఇష్యూ మనం అడ్రస్ చేయకుండా, ఇప్పుడు మనం ప్రతి ఒక్కరూ 8 hours పని చేస్తున్నాం, బట్ అందులో ఏంటంటే వన్ స్మాల్ థింగ్ మనం మిస్ అవుతున్నాం అన్న ఫీలింగ్, నేను మిస్ అయ్యానని నాకు ఒక ఫీలింగ్ వచ్చింది. ఇప్పుడు జాక్ ఎవరో కాదు, అది జాక్ అన్నది భాస్కర్ లోపల ఉన్న ఒక జాక్ గురించి నాకు ఒక రోజు వచ్చిన కోపంలో నుంచి రాసిన కథ. అదే జాక్ మీలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. రేపు థియేటర్కి రాబోయే వాళ్ళు అందరినీ నేను ఒక జాక్గానే చూస్తున్నా, వాళ్ళు వచ్చే వాళ్ళందరూ కూడా జాకే. సో ఆ జాక్కి ఈ జాక్ కనెక్షన్స్ ఏమవుతుంది అన్నది మాత్రమే. అట్ ద సేమ్ టైం నేను ఏంటంటే ఆ థీమ్ ఎక్కువ మనం చెప్పి, థియేటర్ వచ్చేది ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం. సో ఆ ఎంటర్టైన్మెంట్ లెవెల్ మొత్తం పైన పెట్టి చాలా చిన్నగా కింద ఉంటుంది, అది కనెక్ట్ అవుతారు అనుకుంటున్నా. సో ఆ వేలో చేయడంలోనే, అలా చేస్తేనే నాకు యాజ్ అ ఫిల్మ్ మేకర్గా నాకు ఒక సాటిస్ఫాక్షన్ మిగులుతుంది. అదర్వైజ్ జస్ట్ సేక్ ఆఫ్ మేకింగ్ ఫిల్మ్స్ అన్న దానికోసం ఏదో సినిమాలు చేసుకుంటూ పోవడం అట్లా ఉండదు, నచ్చదు. సార్ భాస్కర్ గారు మూవీస్ చూసుకుంటే రియల్ లైఫ్లోంచి కానీ, లేకపోతే మీ జీవితంలో జరిగిన ఇన్సిడెంట్స్లో కానీ సినిమాలు వస్తూ ఉంటాయి, రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్. కానీ జాక్ ఎట్లా? జాక్ అంతే. జాక్ ఎలా అంటే జాక్లో నేను చెప్పబోయే థీమ్ ఏదైతే ఉందో అది నా గురించి నేను ఫీల్ అయిన విషయమే. దాని తర్వాత చూస్తే నాకు ఇలాంటి ఒక థాట్ వచ్చింది, ఇలాంటి ఒక ఫీలింగ్ వచ్చింది, ఇది నాకే ఉందా అందరికీ ఉందా అని దాని తర్వాత అలా రీసెర్చ్ చేసి ఆలోచిస్తున్నా. దాని తర్వాత నాకు అర్థమవుతుంది ఏంటంటే ఇది ప్రతి ఒక్కరిలో ఇదే ఇష్యూ ఉంది. సో అనదర్ స్మాల్ థింగ్ మనం నెగ్లెక్ట్ చేసేసి మనం అందరూ స్ట్రగుల్ అవుతున్నాం. సో అది అవ్వకూడదు అన్నది ఒక థాట్ ప్రాసెస్ కింద అలా స్టార్ట్ అయ్యి అలా డెవలప్ అయింది ఈ కథ.
సార్ ఫ్లాప్ వచ్చిన తర్వాత ఏదైనా సినిమా ఫ్లాప్ వస్తే బ్రేక్ రావడం సహజం. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ లాంటి సినిమా హిట్ వచ్చిన తర్వాత బ్రేక్ తీసుకోవటం. భాస్కర్ గారు చెప్తే ఆయన బాగా లేట్గా రాస్తారు, 2 సంవత్సరాలు రాస్తారు, 3 సంవత్సరాలు రాస్తారంట. ఏంటి సార్ సక్సెస్ వచ్చిన తర్వాత అంత గ్యాప్ తీసుకుంటారు? ఇప్పుడు రాయడం నా ఇష్యూ కదండి, నేను రాసుకుంటాను నాకు నచ్చేతో. యాక్చువల్లీ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఫిల్మ్ మేకింగ్లో ఏంటంటే నాకు రాయడమే. ఆ రాసే పీరియడ్ ఏదైతే ఉందో అదే నాకు ఫుల్ ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఎలా అంటే బ్రెయిన్ స్టామ్ చేసి 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 ఓకే ఇదా అదా మనం ఇది అనుకుంటున్నాం, ఇది కరెక్టా ఇది కాదా, ఓకే ఇది ఒక కథగా క్యారెక్టర్స్గా ఒక స్క్రీన్ ప్లే స్ట్రక్చర్గా దాన్ని తీసుకురావడం అన్నది ఒక బ్రెయిన్ స్టామ్ చేస్తూ ఉంటాం కదా. ఆ పేస్ నాకు చాలా ఇష్టం. నేను అలా రాస్తూనే ఉంటాను. నచ్చి రాసి దాని తర్వాత ఫిల్మ్ మేకింగ్ ఏముందండి, ఈజీ అండి. ఎంతో కొంత స్పాట్లో వెళ్ళామా ఆ రోజు ఫిజికల్ కష్టాలు లేదా ఇంకోటి వాట్ ఎవర్ రాసింది 100% వచ్చేయాలన్న తపన కోపం ఫ్రస్ట్రేషన్ అన్నీ ఉంటాయి. అవన్నీ వేరే సైడ్. బట్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పీరియడ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అన్నది రైటింగ్ స్టేజ్లోనే ఉంటుంది. అండ్ నేనేంటంటే నేను ఒరిజినల్ కంటెంట్ రాస్తాను కాబట్టి ఒక ఐడియా ఇప్పుడు నా గురించి ఒక ఫీలింగ్ వచ్చిందంటే దాన్ని పట్టుకొని దాని తర్వాత మిగతా అన్ని చుట్టి తిరిగి తీసుకురావాలి. క్యారెక్టర్ రాయాలి, దాని తర్వాత నేను చాలామందిని చూస్తూ ఉంటాను, అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. దాంట్లో నుంచి ఒక్కొక్కటి పుడుతూ ఉంటాయి. దెన్ దాన్ని అన్ని డాట్స్ అన్నీ పెట్టి డాట్స్ని కనెక్ట్ చేయాలి. అది కొంచెం టైం పడుతుంది. అందుకే టైం సార్ ఆరెంజ్ సినిమాలో సిద్ధు చాలా చిన్న క్యారెక్టర్ రామ్ చరణ్ పక్కన చేశారు. ఇప్పుడు వచ్చేటప్పటికి అతనికి స్టార్డమ్ వచ్చింది, టిల్లు స్కేరు హీరో అయిపోయాడు. అతనికి ఒక బడ్జెట్స్ ఉంది, అతనికి ఒక క్రేజ్ ఉంది, ఫ్యాన్స్ ఉన్నారు. ఈ టైంకి ఆ టైంకి అతనిలో ఉన్న చేంజెస్ కొద్ది గొప్ప మారుతూ ఉంటాయి. ప్లస్ అతనికి బేసిక్గా రైటర్ కాబట్టి అతను రైటర్ అప్పుడప్పుడు బయటకు వస్తుంటాడు. డైరెక్షన్ చేయాలని ఆలోచన అతనికి ఉంది కాబట్టి అతనిలోంచి డైరెక్టర్ కూడా అప్పుడప్పుడు బయటకు వస్తుంటాడు. అతను వేళ్ళు కాళ్ళు అన్నీ పెడతాడని ఒక రూమర్ ఒకటి ఉంది. అటువంటి ఏమైనా భాస్కర్ దగ్గర సాగినాయా? అంటే వన్ థింగ్ ఇప్పుడు సిద్ధు నేను ఎప్పటి నుంచో చూస్తున్నా. సో సిద్ధు అంత హైట్స్ రావడానికి తనలో ఉన్న టాలెంట్ ఇంపార్టెంట్. తనలో ఉన్న ఆ టాలెంట్ లేకుండా రాలేడు కదా. అది పర్ఫార్మెన్స్ కావచ్చు, వెరీ స్పాంటేనియస్ డైలాగ్స్. ఇప్పుడు నేను ఒక డైలాగ్ పేపర్ ఒకటి ఇచ్చానంటే అలా దాన్ని అదే అతను చెప్పేటప్పుడు వేరేలాగా ఉంటుంది. ఫుల్ ఎనర్జీ, వేరే ఒక లైఫ్ వస్తుంది, యాడ్ అవుతుంది. అండ్ దెన్ తను ఒక మంచి రైటర్గా తన లోపల ఉన్న విషయం ఇవన్నీ ఉంటాయి. మనం ఇప్పుడు ఒక కథ రాసేటప్పుడు ఏంటంటే తనకు తెలుసు లైన్స్ ఏంటో తెలుసు. అండ్ ఏంటంటే దాంట్లో నుంచి మనం ఏం తీసుకుంటాం ఆర్ఎల్స్ ఒక డిస్కషన్, హెల్తీ డిస్కషన్ అవుతూ ఉంటుంది. అవన్నీ ప్లస్ అవుతాయి కానీ మైనస్లో అవ్వవు. సార్ అతనికి మ్యానరిజమ్స్ మీద కానీ అతని బాడీ లాంగ్వేజ్ మీద టిల్లు స్కేరు హిట్ అయింది. ఇది వచ్చేటప్పుడు మ్యానరిజమ్స్ కానీ అతని బాడీ లాంగ్వేజ్ మొత్తం డిఫరెంట్గా ఉంది. ప్యూర్ తెలంగాణ స్లాంగ్లో మాట్లాడి టిల్లు స్కేర్స్ డైలాగు కామెడీ మీద వెళ్ళి ఇటు వచ్చేటప్పటికి అక్కడికి సింక్ అయి ఉన్నారు అతని మ్యానరిజం మీద ఆడియన్స్. ఇది వచ్చేటప్పటికి పూర్తి స్థాయి కొంచెం పక్క భాస్కర్ గారి స్టైల్ అడాప్ట్ చేసుకునేటప్పుడు ఆడియన్స్ టిల్లు వచ్చాడు, టిల్లు లాంటి పాట ఆ ఇమేజ్ ఉన్న సాంగ్స్ లేకపోతే టిల్లు వచ్చాడంటే టిల్లు లాగా ఉంటుందేమో అని ఆడియన్స్ వచ్చే వాళ్ళకి జాక్ అనేది ఎట్లా అనిపిస్తుంది వాళ్ళకి? జాక్ ఇప్పుడు టిల్లువే కావాలంటే టిల్లు 3 మళ్ళీ తీస్తాడు మావాడు కదా. అది ఎలాగో సిద్ధు మళ్ళీ తీస్తాడు. ఇది ఏంటంటే ఎవ్రీ యాక్టర్కి ఏంటంటే డిఫరెంట్ జానర్స్, డిఫరెంట్ డైరెక్టర్స్, స్క్రిప్ట్స్ అన్నీ చేయాలని ఉంటుంది కదా. ఇందులో క్యారెక్టరైజేషన్ హోల్డింగ్గా ఉందా, వాళ్ళకి ఒక ఎనర్జెటిక్ క్యారెక్టరైజేషన్ ఉందా, వాడు ఏం చెప్తున్నాడు అందులో కొత్తగా ఉందా, జాక్ వాడు గోల్ ఏంటి, వాడి ఇష్యూ ఏంటి, వాడు ఏం చెప్తున్నాడు అన్నదే మెయిన్ థింగ్. అది ఆడియన్స్కి ఎంటర్టైన్ అయ్యేలాగా ఇది ఉంటుంది. అది ఫస్ట్ పాయింట్. సో అంత వరకే చూస్తారు. ఇప్పుడు ఆడియన్స్ ఏంటంటే జాక్ చూడడానికి వచ్చారు, టిల్లు 3 చూడడానికి రావట్లేదు. సో వాళ్ళకి కూడా ఒక క్లారిటీ ఉంటుంది. సో నేను చూడబోయేది జాక్ అన్నది ఒకటి. రేపు ట్రైలర్ వస్తుంది, ట్రైలర్ వచ్చేటప్పుడు ఒక టోన్ ఆఫ్ ద ఫిల్మ్ తెలుస్తుంది. సో అందులో ఏంటంటే ఒక క్వాలిటీ ఒరిజినల్ కంటెంట్ అందులో ఉంది. అది నేను చెప్తున్నా. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి నా ఫిల్మ్ ఒక స్టైల్ అండ్ సిద్ధు ఎనర్జీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాక్కి సిద్ధుని తీసుకునేటప్పుడు ఏంటంటే ఇంత ఎనర్జెటిక్ ఒక క్యారెక్టర్ పర్ఫామ్ చేయాలంటే ఇప్పుడు ఇమీడియట్గా సిద్ధు కలవడం అలా క్విక్గా జరిగింది అది. సో జాక్ ఈ సినిమాకి వచ్చిన ఒక బిగ్గెస్ట్ లక్ కూడా అదే. పర్ఫెక్ట్ యాక్టర్ వెంటనే సూట్ అయ్యాడు ఆ కథకి అన్నది.
సో అలా ఏంటంటే ఫుల్ ఎనర్జెటిక్ ఒక క్యారెక్టర్ కాబట్టి అండ్ సిద్ధుని లైక్ చేస్తారు. సో అది ఫుల్ఫిల్ అవుతుంది. అది సార్ సినిమాలు రిలీజ్ చేస్తున్నప్పుడు సూపర్ హిట్ అయినయో బ్లాక్ బస్టరో క్లాసిక్స్నో రిలీజ్ చేస్తారు. కానీ మీ సినిమా ఏదేమనుకున్నా సక్సెస్ కాలేదు కాబట్టి ఆరెంజ్ సినిమా రిలీజ్ చేశారు. అది ఎందుకు చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరెంజ్ సినిమాకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆ సినిమా ముందు తీసేశారు. ఇప్పుడున్న టైంలో తీస్తే 1000 కోట్ల సినిమా ఏదో నాకు తెలుసు. ఎందుకంటే ఇప్పుడున్న టైంకి ఆరెంజ్ పర్ఫెక్ట్ టైం. బ్యాక్ ఫార్వర్డ్గా ముందే చూసేసి ఆయన్ని చేయటం వల్ల ఇటువంటి ప్రాబ్లమ్స్. ఎప్పుడన్నా రిగ్రెట్ ఫీల్ అవుతుంటే ఆరెంజ్ ఇంకా ముందు ఈ టైంలో వచ్చి ఉంటే బాగుండేది? అస్సలు రిగ్రెట్ అవ్వలేదు. అది ఇప్పుడు కాదు, అది రిలీజ్ అయ్యి అప్పుడు ఆడలేదన్నప్పుడు కూడా అప్పటి నుంచే నాకు ఆ సినిమా తీసానన్న దానికి ఎప్పుడు రిగ్రెట్ అవ్వలేదు. సార్ సినిమా మంచి సినిమా ఇప్పుడు వచ్చే టైం అదే చెప్తున్నా, టైం ఇప్పుడు వచ్చి ఉండాలి అన్నది కూడా నేను అది ఎవరు ఊహించలేరు కదండి. నాకెందుకు 10 ఏళ్ళ క్రితం ఆ థాట్ వచ్చింది. ఇవాళ తీసుండాల్సిన సినిమా అదంతా ఓకే, అది తర్వాత సంగతి. నాకు అప్పుడు వచ్చింది థాట్. అప్పుడు చాలా గట్టిగా బలంగా అది చెప్పాలని అనిపించింది. అలా ఒక కథ రాయాలి, అలా ఒక సీన్స్ రాయాలి, అలా ఒక పర్ఫార్మెన్స్ తీసుకోవాలి, అంత కలర్ఫుల్గా అలా ఒకటి తీయాలని బలంగా అనిపించింది. తీసాను, అది అయ్యింది. వాట్ ఎవర్ ఇట్ ఇస్, అది వేరే విషయం. తర్వాత ఏంటంటే ఇప్పుడు వచ్చి ఉండొచ్చు అన్నదంతా మనం అది ఊహలో మనం ఏం డిసైడ్ చేయలేం. అది అయ్యింది. బట్ ఆ సినిమా తీసినందుకు ఏ రోజు నేను రిగ్రెట్ అవ్వలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రోజు రిగ్రెట్ అవ్వలేదు. అండ్ అదేనే కాదు, రిగ్రెట్ అవ్వకూడదు మోస్ట్లీ అనుకుంటాను నేను. మనం చేసిన సినిమా అయ్యో ఇలా చేస్తామే అన్న ఫీలింగ్ రాకూడదు. 1 or 2 times జరగవచ్చు. కాకపోతే ఏంటంటే ఆ ఫీలింగ్ రాకూడదు అన్నది కాన్షియస్గా ఉంటాను. సూపర్ సార్. సార్ మీ ఇంట్లో మీ మిస్సెస్కి కానీ మీ పిల్లలకి కానీ ఎవరికి వాళ్ళలో మీ ఫేవరెట్ మూవీ ఏది చూస్తారు? వాళ్ళకి ఆరెంజ్ ఇష్టం. ఆరెంజ్ ఇష్టమా? వాళ్ళ ఫ్యామిలీలో అందరికీ ఆరెంజ్ ఇష్టం. సూపర్ సార్. ఎప్పుడన్నా క్రిటిక్ ఎవరు మీ ఇంట్లో? వైఫేనా? ఏం చెప్తారు సార్? ఏదైనా ఉంటే ఏముంది అనేస్తారు, టక్కన అనేస్తారు. ఆమెకి చూపించాలంటే కొంచెం ఆలోచిస్తాను. అంతేనా? చాలా కలిసి వెళ్ళిన సినిమా ఎవరు ఉందా సార్? సినిమాలు చూస్తుంటారా సార్? మీరు చెప్పారు, మీకు తెలిసిన ఆయన ఎవరు చెప్పారు, సినిమా ఏదైనా రిలీజ్ అయ్యి హిట్ అయితే ఒక్కరోజు మొత్తం ఆ సినిమా గురించి మాట్లాడతారట. ఆ లైన్ ఏంటి తీసుకున్నారు, ఈ సినిమా ఎందుకు హిట్ అయింది, ఎక్కడ ప్రాపర్గా ఆ సినిమా మొత్తం ఆ రోజు మొత్తం ఆ సినిమా గురించి మాట్లాడుతుంటారట. అంత సినిమా తప్ప వేరే ప్రపంచం ఉండదు ఆయనకి అని చెప్పారు. నాకు అంతే, వరల్డ్ చాలా చిన్న వరల్డ్ నాది. ఫ్యామిలీ ఈ సెటప్ అంతే ఉంటుంది. సినిమాస్ చూస్తే, మంచి సినిమా చూస్తే మాత్రం, ఒక వెల్ రిటర్న్ ఫిల్మ్ చూస్తే మాత్రం అసలు ఆ రోజంతా ఆ టాపిక్ ఉంటుంది. అది ఎలా రాశారు, అది ఎలా తీసుకున్నారు, ఎలా వర్కౌట్ అయింది, అది ఇలా సక్సెస్ అయింది దాని గురించి కాదు, రైటింగ్ గురించి మాట్లాడుతుంది. ఎలా రాసి ఉంటారు, ఏమయ్యింది, ఎలా కనెక్ట్ చేశారు, క్యారెక్టర్ ఎలా డెవలప్ అయి ఉంటుంది, దాని గురించి ఎక్కువ మాట్లాడుతుంది. సార్ కొంచెం చిన్నది బ్యాక్ వెళ్దాం. ఏంటి మీకు సుకుమార్ గారికి ఎక్కడ గొడవలు వచ్చింది? గొడవ ఇదేంటి కొత్తగా? ఎక్కడ మీరు ఆయన కొలీగ్స్ హనుమాన్ జంక్షన్ చేశారు, ఎక్కడ మీరిద్దరూ కలిసి ఫోటోలు కనిపించవు, లేకపోతే ఇద్దరు కలుసుకున్నట్టు మాట్లాడుకున్నట్టు ఉండదు ఎక్కడ? ఇప్పటికి కూడా సుకు నేను ఎక్కడ కలిసినా అంతే. గొడవ ఏంటండి నాకు అర్థం కాదు. ఉందా లేదా? మామూలు మీరు ఫ్రెండ్స్ అయినా? చాలా మంచి ఫ్రెండ్ నాకు. అవునా? ఎట్లా ఉంటారు సార్ సుక్కు మీరు హనుమాన్ జంక్షన్ చేసినప్పుడు మీ ఇద్దరు కొలీగ్స్? ఎవరు అన్నారు సార్, ఎవరు అన్నారు? నిజమా కాదని క్లారిఫికేషన్ అంతే. సరే, ఏం లేదు. మీకు అయినా ఇద్దరు మైండ్ సెట్లు వేరు, ఇద్దరు లెజెండ్స్, మీ ఇద్దరు గొడవలు ఎందుకు వస్తుంది సార్? ఎట్లా ఉంటుంది సార్ సుక్కు మీ ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది? చాలా క్లోజ్ ఫ్రెండ్. ఇవాళ ఇంత తెలుగు మాట్లాడుతున్నానంటే సుక్కు ఒక ఇంపార్టెంట్ రీజన్. వెరీ బిగినింగ్లో ఏంటంటే నాకు అంత తెలుగు రాదు, నేను చాలా తక్కువ మాట్లాడుతుంటాను. సో చాలా ఫాస్ట్గా నేర్చుకోవడానికి కూడా రీజన్ తనే. సో చాలా ప్రొఫెసర్ కదా మనవాడి దగ్గర సుక్కు ఇదేంటి అని అడుగుతూ ఉంటాడు, చెప్తూ ఉంటాడు. సో వితిన్ 6 monthsలో నేను చాలా బాగా మాట్లాడడం అలా నేర్చుకున్నాను. అండ్ దెన్ నేను తెలుగు చాలా బాగా చదువుతారా? చాలా బాగా చదువుతాను. హ్యాండ్ రైటింగ్లో మీరు గీకి ఇచ్చిన రాయను, బట్ చదువుతాను. నాకు మెయిన్ ఏంటంటే డైలాగ్ రైటర్స్ ఎవరైనా సీన్ పేపర్ ఇచ్చారనుకోండి, నేను దాని మీద కమాండ్ ఉండాలి. అవును, దీంట్లో ఏముంది, ప్రతి అక్షరం నాకు తెలియాలి. సో దానివల్ల నేను నేర్చుకున్నాను. సీన్ పేపర్ చదివితే ఆ సీన్ పేపర్లో ఏముంది, లేదు అందులో ఇది ఉంది అంటే
అది ఒప్పుకోను. నేను డైరెక్ట్గా నేను చూడాలి అంతే. సార్ నేను ఇలాగే సేమ్ మిమ్మల్ని చూసి షాక్ అయినట్టే సిద్ధార్థ్ ప్రకాష్ రాజ్ తెలుగు లాంగ్వేజ్ కాదు వాళ్ళు, వాళ్ళిద్దరికి తెలుగులో ఛందస్తో సహా అని తెలుసు సార్. అవును ఇక్కడ ఉన్న ఉపనిషత్తులతో సహా చెప్తారు వాళ్ళు. అవును. చాలా చాలా అద్భుతంగా చెప్తారు ఆయన. వాళ్ళకున్న తెలుగు మీద పట్టు చాలామందికి లేదు. తమిళ్లో భారతీయార్ అని గొప్ప పొయట్, ఆయన ఒక లైన్ రాశాడు, సుందర తెలంగిణిల్ పార్టీ సైత్ తేనిగల్ ఒట్టి విளையாடுவோరు తోనిగల్ ఒట్టి విளையாடுவோరు అని రాశారు. సుందర తెలుగు అంటే అందమైన తెలుగు అని ఎప్పుడో 1930s 40sలో అప్పట్లోనే రాసింది ఏంటంటే సుందర తెలుగు. ఇది దానికి ఒక బ్యూటీ ఉంది. లాంగ్వేజ్ ఇప్పుడు తెలుగు మాట్లాడుతున్నాను, నేను తెలుగు చాలా బాగా మాట్లాడతాను. ఎవరైనా నాతో తమిళ్లో మాట్లాడినా కూడా మాట్లాడను, నేను తెలుగులోనే మాట్లాడతాను. ఇప్పుడు నా వైఫ్ తెలుగు, మా పిల్లలకి తమిళ్ రాదు, వాళ్ళకి ఒక మొక్క కూడా రాదు, మేము తెలుగే మాట్లాడుతాం ఇంట్లో అంతే. సార్ సుకుమార్ గారు మీరు హనుమాన్ జంక్షన్ కదా ఎటర్ మోహన్ గారి దగ్గర? హనుమాన్ జంక్షన్ క్షేమంగావల్లి లాభం గారు అండి. ఏదండి? క్షేమంగావల్లి లాభం గారు. ఆ రెండు చేశాం. ఎట్లా ఉండదు సార్ మీ ఇద్దరు అప్పట్లో అనుకున్నారా? ఇప్పుడు చూస్తే మీ స్టేజెస్ మారిపోయినాయి. అప్పుడేమో రైటర్స్గా జాయిన్ అయ్యారు, ఇప్పుడు చూసేటప్పటికి మీ ఇద్దరు మామూలుగా రేంజ్లో లేరు. అప్పుడు అనిపించిందా ఒకరినొకరు చూసుకున్నప్పుడు ఎక్కడో సక్సెస్ ఎట్లా అనిపిస్తుంది? డెఫినెట్గా లైఫ్లో గెలుస్తామన్న కాన్ఫిడెంట్ ఇద్దరికి ఉండేది. అది సుకుల్లో నేను చూసాను, నాలో సుకు చూసుంటాడు. సో మా ఇద్దరికి వెరీ స్ట్రాంగ్గా తెలుసు. అండ్ దాంట్లో కొంచెం కూడా అసలు సుకు డెఫినెట్గా అసలు వెరీ బిగ్ రేంజ్లో వస్తాడని తెలుసు నాకు. సో అది ఒకరి మీద ఒకరు ఉన్న అయినా ఇప్పటికీ నాకు అర్థం కాలేదు. గొడవ ఏంటి నాకు అర్థం కాలేదు. చెప్పారు సార్, ఎవరో చెప్తారండి, మొత్తం చెప్తారు మీకు సిద్ధుకు ఏదో గొడవట అని ఇందాక ఒక ఆయన అడిగారు. ఏంటంటే గొడవ కాబట్టి సినిమా తీస్తామండి, ఒక పాయింట్లో ఏదో ఒక పాయింట్ మీద ఏదో అవుతుంది, ఆర్గ్యుమెంట్స్ వస్తాయి, అవన్నీ గొడవలు అవుతాయి అంటే పర్సనల్గా సుకు లైక్ యూనో చాలా క్లోజ్ ఫ్రెండ్. ఇప్పుడు సుకుని పిలిచి ఇదే క్వశ్చన్ అడగండి, ఏంటి రా ఫోన్ చేస్తాడు. సార్ మీరు ఏ కథ రాసుకున్నా కూడా ఫస్ట్ చెప్పేది అల్లు అర్జున్ గారి కంట కదా, అదేనా? బిగినింగ్లో ఎట్లా? దాని తర్వాత కూడా బన్నీతో చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్, చాలా బాగా చాలా ఎలా అంటే సేమ్ ఫుల్ హైపర్ ఎనర్జీ కదా ఆ టైంలో చేసేటప్పుడు. ఇవాళ సిద్ధుతో ఎలా చేస్తున్నామో ఆ టైంలో కూడా బన్నీ ఇలాంటి ఫుల్ హైపర్ ఎనర్జీ. సో ఐడియా షేర్ చేసుకుంటూ ఉంటాం. అండ్ అలాగే చరణ్ కూడా, చరణ్ కామ్గా ఉంటాడు కానీ ఫుల్ యాక్టింగ్ అయినా వచ్చేస్తే అసలు ఆరెంజ్ ఇప్పటికీ నేను ఇప్పుడు చూసినా స్టన్ అవుతాను, ఎంత బాగా చేశాడు అన్న ఫీలింగ్ నాకు ఎప్పటికీ ఉంటుంది. బాగా చేయలేదు అనుకోండి అని ఒక చిన్న ఫీలింగ్ వస్తుంది. ఎప్పటికి చూసినా చాలా బాగా చేశాడు, ఎలా పుల్ చేశాడు, ఎలా నమ్మాడు, ఎలా నమ్మి ఆ డైలాగ్స్ చెప్పాడు, పర్ఫెక్ట్గా చేశాడు, చాలా బాగా చేశాడు అన్న ఫీలింగ్ వస్తుంది. సార్ మీరు గీతార్ట్స్లో చెప్పిన ఫ్లైట్ కథ అవన్నీ ఎందుకు అల్లు అర్జున్ గారు చేస్తా అన్నారు, ఏమైంది మీ ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చి? చేస్తాను ఫ్లైట్ ఏనండి, అది నా ఒక డ్రీమ్ ప్రాజెక్ట్. అది ఆ కథ చేయాలి, చేస్తాను. ఎప్పుడు ఎవరు ఏంటి అవన్నీ చెప్పలేము, బట్ ఒక లాంగ్ వెయిటింగ్ ఉంది ఆ కథకి. అది ఫుడ్ మీద కూడా ఒకటి రాశారని చెప్పారు. మీకు ఎవరో నా క్లోజ్ ఫ్రెండ్ ఎవరో మీకు బాగా ఫ్రెండ్ లేరు, మీ ఫ్రెండ్స్ నాకెట్లా తెలుసు? మరి మీ సర్కిల్ ఎంత? మీ సర్కిల్ అడుగుతున్నారంటే సార్ మీ సర్కిల్ ఎంత సార్? మీరు సోషల్ మీడియాలో ఉండరు, ఎక్కడ ఉండరు, యాక్టివ్గా ఉండరు, ఎట్లా తెలుస్తారు? మీ ఫ్రెండ్స్ అసలు నాకు ఎలా తెలుస్తారు చెప్పండి? ఇంత అడగలేరు మీరు. లేదు సార్, తెలియదు ఎవరు. ఓకే సార్ సార్ ఇష్టమైన డైరెక్టరు నా దగ్గర ఉన్న కథ అంతా చెప్పేయండి ఇప్పుడే. సార్ ఫైనల్గా జాక్ సినిమా ఎట్లా ఉండబోతుంది ఏంటి? ఎందుకంటే మీ సినిమాల మీద అంటే అందరూ చాలా సినిమాలకు వెళ్తారు కానీ మీ సినిమాల మీద నమ్మకం ఉండదు. లేడీస్ వెళ్ళినా ఫ్యామిలీస్ వెళ్ళినా ఫ్యామిలీ ఆడియన్స్ పక్కా వెళ్తారు. బొమ్మరీలు భాస్కర్ గారి సినిమా అంటే చూస్తారు. వెరీ జెన్యున్, ఒక ఎలా చెప్పాలి మీకు, ఒక ఆ విషయం ఏదైతే చెప్తున్నామో అది వెరీ జెన్యున్ ఫిల్మ్, ఒక జెన్యున్ థీమ్. ఆ థీమ్ కనెక్ట్ అవుతారు. దాంట్లో ఏంటంటే యాక్షన్ ఉందంటే ఏదో బ్రూటల్ కావాలని అది కాదు. సో ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చినా కూడా ఎవ్రీ ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం అందరూ ఇప్పుడు నన్ను నమ్మి కంపల్సరీ రావచ్చు. సూపర్ సార్. యాక్షన్ ఉండొచ్చు, కాకపోతే ఏంటంటే నేను అందులో నేను వెరీ కాన్షియస్గా ఉంటాను. నేను నాకు థియేటర్లో వచ్చే ఆడియన్ని నేను వాల్యూ ఇస్తాను వాళ్ళకి. వాళ్ళ టైం ఈవెన్ దో వాళ్ళు టైం స్పెండ్ చేయడానికే వచ్చినా కూడా
నేను ఇచ్చే కంటెంట్ అనేది అక్కడ ఒక మంచి కంటెంట్ వాళ్ళకి ఇవ్వాలని అనుకుంటాను. సో ఓవరాల్ హోల్ ఫ్యామిలీస్ చూసే సినిమానే అది. అండ్ సిద్ధుతో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఆ కైండ్ ఆఫ్ ఏదో ఒక థాట్ ప్రాసెస్ దాంట్లో డెఫినెట్గా ఉంటుంది. అండ్ ఫుల్ ప్యాకేజ్, ఫుల్ గ్రాండ్ బిగ్ ఫిల్మ్, అందరూ రావచ్చు. సార్ ఎందుకు సోషల్ మీడియాకి దూరంగా ఎందుకుంటారు? వాళ్ళ మీ డైరెక్టర్స్ కానీ హీరోస్ కానీ తెల్లారులు ఇస్తే ఇట్లా 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 మీతో భాస్కర్ గారితో మాట్లాడితేనే చింపయ్యా ఇట్లా ఉంటుంటారు. ఇది చాలా తక్కువ. మీ ఫ్రెండ్స్ కూడా తక్కువ, బయట పార్టీస్కి వెళ్ళరు, ఫంక్షన్కి రారు, ఎట్లా సినిమా ఇండస్ట్రీలో ఉంటారు? ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు ప్రతిదీ ఏదైనా చదువుతున్నాం, ఒక 5 minutes టైం స్పెండ్ చేస్తున్నాం అనుకోండి, ఏదో ఒక నాలెడ్జ్ మనకు దొరికితే ఆ టైం కొంచెం వ్యాలిడ్గా స్పెండ్ చేసినట్టు ఉంటుంది. సో జస్ట్ స్క్రోల్ చేసుకుంటూ దాంట్లో చేసుకుంటూ టైం వేస్ట్. అండ్ ఎలా అంటే సమ్ క్వాలిటీ కంటెంట్ ఉందనుకోండి, మనం వెతికి చదువుతాం, ఏదో ఒకటి ఒక బుక్ చదువుతాం, ఆ టైంలో ఏదో ఒక బుక్ చదవచ్చు, లేదా సమ్ ఆర్టికల్ చదవచ్చు, లేదా ఒక కొత్త టెక్నాలజీ సినిమాలో ఏదైనా వచ్చిందంటే దాని గురించి మాట్లాడవచ్చు, ఆర్ తెలుసుకోవచ్చు, చదవచ్చు. సో ఎక్కువ లో ప్రొఫైల్ మెయింటైన్ చేయడం కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఆల్ ద బెస్ట్ సార్. April 10th ఎందుకంటే కంపల్సరీ మా ఫ్యామిలీతో వెళ్ళాల్సిందే. మీ ఫ్యాన్స్ డెఫినెట్గా ఫ్యామిలీతో చూడండి, డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. ఆల్ ద బెస్ట్ సార్. ఇది భాస్కర్ గారితో చిట్ చాట్. ఎందుకంటే ఇన్సూరెన్స్ ఇస్తున్నారు, ఎట్టి పరిస్థితిలో April 10వ ఎగ్జామ్స్ కూడా అయిపోతున్నాయి. ఏమాత్రం ఖాళీ ఉన్న జాక్కి వెళ్ళాలంటే మిమ్మల్ని అయితే ఆయన ఎట్టి పరిస్థితిలో డిసప్పాయింట్ చేయరు. ఎందుకంటే ఆయన జెన్యూనిటీ నచ్చుతుంది అందరికీ. ఆయన సినిమాలు చూస్తే చాలు, ఇన్నోసెన్స్ అంత అద్భుతంగా, నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఏ డైరెక్టర్ అంత ఇన్నోసెన్స్గా చూపించరు ఆడవాళ్ళ మనసులని. సో April 10th ఏమాత్రం ఖాళీ ఉన్నా వెళ్ళి చూడండి జాక్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.